హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జియాలో తెలుగమ్మ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు మేము వచ్చేసి దీదుబేకి వెళ్తున్నాం. ఎవరంటే మా సాహు భయ్య. నేను మా సాహు భయ్య దీదుబే ఫిష్ మార్కెట్కి, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ మేము హాయ్ చెప్పు భయ్య, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హలో మా భయ్య Hi. సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. I don't have any YouTube. ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్. Okay. యా, థ్యాంక్ యూ. ఎవరో కూడా నాకు తెలీదు, హాయ్ చెప్తాడు. సో హాయ్ చెప్పించిన అనమాట. భయ్య హాయ్ చెప్పు. హాయ్. హాయ్ కాదు, సబ్స్క్రైబ్ అని చెప్పు. అరే ఓ మా భయ్యకి సబ్స్క్రైబ్ చెప్పు అంటే సబ్స్క్రైబ్ అని పలకడానికి రాదనమాట. సో ఇప్పుడే మేమైతే మార్కెట్కి అయితే వచ్చాము. చూస్తే చాలా రష్ ఉంది. మా సాహు భయ్య కొంచెం బిజీగా ఉన్నారులే, ఫోన్ లేదు, టెన్షన్లో ఉన్నాడు. సో ఇక్కడ అంటే అన్నీ కాదు, అంటే ఉట్టి ఫిష్ మార్కెట్, ఓన్లీ ఫ్రూట్ మార్కెట్ అని కాదు, అన్నీ కలిపి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఫిష్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి. చూస్తుంటే స్మెల్ ఎట్లా వస్తుందంటే బందర్లో ఉంటుంది కదా ఫిష్ మార్కెట్, అట్లా ఎండి చేపల స్మెల్ వస్తుంది అనమాట. సో నాకైతే ఇక్కడ బతుకున్న ఫిష్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏందో బతుకున్న ఫిష్లు ఉన్నాయి, చూద్దాం. లైవ్ ఫిష్ ఇక్కడ ఉంటుంది. ఇది చూద్దాం ఒకసారి. రాబయ్య అడుగు, వెళ్ళిపోతుంది రామ్దేని అని అడుగు. ఏంటో గోల్డిష్ లో ఉన్నాయి, భలే ఉన్నాయి ఫిష్. సేమ్ మన ఇండియాలో లాగానే చేస్తున్నారు ఇక్కడ కూడా ఫిష్. దీని పేరు తెలియదు కానీ ఒక్కొక్కటి భలే అనిపిస్తుంది. రామ్దేని తెల్లారి కిలోనా? కిలో 10 లారీ అంట. ఒక ఫిష్ 10 లారీ అంట భయ్యా. కిలో అనట్లేదు, 1 ఫిష్ అంట. 1 ఫిష్ 10 లారీ అంటే. ఇక్కడ ఏంటో ఉన్నాయి చూద్దాం. కొత్తిమీర, కరేపాక్, ఈ బీట్రూట్. అడుగు, వెళ్ళిపోతుంది అన్నీ అడుగు. వీడియో తీస్తాడు, మనం అన్నీ చెప్పాలి. రామ్దేని అని అడుగు, రామ్దేని అని అడుగు. అడుగు. ఈ మాత్రం చెప్పాలనిపిస్తుంది. ఏ మన ఆకుకూరలు, స్పినాచ్. రామ్దేని ఓత్కిలారి ఎస్. ఇవి రామ్దేని నాకు వారియా భయ్యా ఏమో అంటున్నారు, అర్థం కాలే నాకు. ఇది 2 జెల్స్ అంట. ఇవి ఆప్రికాట్స్ భయ్యా. ఏంటో ఏం చెప్తారు అవేంటో అంట. ఇవి మా హాస్టల్ దగ్గర చెట్టు ఉంది, 2 జెల్స్ అంటే. ఇవి దీంట్లోనే, ఇవి పండువి, పచ్చివి, మసాలా బాగా కాదు. ఆపిల్స్ ఇవి 2 లారీ అంట. ఎల్లో ఆపిల్ 3 లారీ కిలో. ఆరెంజ్ 3 లారీ 2.5. ఇవి 3 లారీ. పొమగ్రనేట్ వాళ్ళు చెట్టువి కాసుకొని అవి పుల్లగా ఉంటాయి, అసలు బాగో. సరే నేను ఆరెంజెస్ తీసుకుంటా, దాన్ని నువ్వు కూడా తీసుకుందు, నేను ఇప్పిస్తుందా. అవి చిన్న చిన్న ఆరెంజెస్ 1.50 అంట. బాగుంటాయి కదా టేస్ట్ ఇవి. రామ్దేని
స్వామి లారీయా అది 3 లారీ అంట. తీసుకో భయ్యా, నీకో కిలో ఈయన సిగరెట్ తాగుతుంది వచ్చి. ఇవి తీసుకో భయ్యా, నీకో కిలో నాకో కిలో. ఆ కిలోలో నిన్న 2 పీస్ తీసుకో చాలు. నువ్వు కిలో తీసుకో, కిలోలో అది నేను ఒకటి తింటా. ఎందుకు ఎందుకు అంటే సర్లే తీసుకో. ఏరు భయ్యాకు అట్లనే పట్టుకో, అట్లనే పట్టుకో. ఊప అటు చూపి. అవి అటు చూపి, అటు నన్ను చూపి. ఇవి కిలో అంట. తీసుకో, అవి తీసుకో. 2 జెల్స్ మతలో బా తీసుకో. నువ్వు కూడా 1 కిలో తీసుకో. అమ్మ నీకు కూడా తెలుసా, నేను అది కాదు, నేను పూజ. ఇవి ఏంటి కాదు, దీన్నేమో అంటారు బా, ఈతకాయలు. రాందీని కింద 1 kilo. కూతిలారి ఎత్తి కిలో. O, ja patrz. Przełożę kończyła. Jest konela. Kulisaj. కింద ఆరా ఎత్తి స్థుతి. ఇది అవి ఏ శ్రామ్దేని bagażać boksem. రెండు సేమ్. ఈకి మతలోబా ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ 2 సేమ్ అని అయితే అర్థమైంది. భయ్యా తీసుకో, దీంట్లో అయినా తీసుకో. దీన్ని పట్టుకోమనిలే, దాంట్లోంచి తీసుకో, నీకు ఫ్రూట్స్ అని చెప్తా. సరే ఇంకా అడుగుదాం దా, ఇటు వెళ్దాం దా. మా చాక్లెట్ ఆంటీ ఎలా ఉన్నారో ఏమో భయ్యా. తీసుకోను నేను, నాకు చాక్లెట్స్ ఇష్టం లేదు. క్రిస్మస్ ఫెస్ట్ వస్తుంది కదా. క్రిస్మస్ తాత ఉయ్యాలుగుతుంది. భలే ఉన్నాయి భయ్యా ఒక్కొక్కటి. క్రిస్మస్కి టిబ్లీసీలో మస్తు తిరగాలి. నేను వస్తా. ఓకే ఓకే భలే ఉన్నాయి కదా ఇవి, భలే ఉన్నాయి. సౌండ్ వస్తుంది ఏమో, అప్పుడు చూద్దాము. ఇవి సౌండ్ వస్తుందేమో కదా. లైట్ వస్తుందా? లైట్ వస్తుంది భయ్యా. అడుగుదాం ఎంత. ఎక్స్క్యూజ్ మీ రామ్దేని కూతిలారి. అమ్మో 5 జెల్స్ అంట భయ్యా. ఇవన్నీ ఇక్కడ బన్స్, బ్రెడ్స్ ఇంత గట్టిగా ఉంటాయి కదా ఈ బన్స్. ఎక్స్ప్రెస్సో, అరబికా, లంబాడా, చిబో, భలే ఉన్నాయి ఇవి పేర్లు. ఆలుగడ్డ ఎంతో అడుగుదాం, చాలా చీప్ కదా. రామ్దేని పట్టినా కీకి ఏం చెప్తున్నా నాకేం అర్థం కాదు. 1 జెల్లేనంట. ఓకే 1 కిలో 3 జెల్సా. ఆరెంజెస్ మంచి వేసారా భయ్యా? చూడలేదు నేను, ఏమో చూడలే. మంచిగా ఉందమ్మా. సర్లేదా లోపలికి వెళ్దాం. ఇవి బాగున్నాయి. అయ్యా భయ్యా మస్తున్నాయి కదా ఇవి. చూద్దాం. అడుగు రామ్దేని అని అడుగు. ఇప్పుడు నువ్వు గట్టిగా అడుగు. స్క్రాలారి ఎక్కువ అక్కడ 7లో నాకు ఇష్టం. ఎంత అంట స్క్రాలారి అంటే ఎంత చెప్పు? 9 అన్నయ్య 9. జార్జియన్ ఫేమస్ చాక్లెట్స్. ఇవేంటో అడుగు భయ్యా, బాగున్నాయి చూడ్డానికి. ఇవేంటో తెలీదు కానీ వింతగా ఉన్నాయి. ఇదేంటి? ఇది ఎంత?
మష్రూమ్ 1 కిలో ఆ తీసుకోపోయినా అది నాకు నచ్చలేదు. బాలేవా ఇవి టేస్ట్? అది అయినప్పుడు అంటే టేస్ట్ అంటే అది సరేదా ఇది ఏదైనా చెప్తా ఇవి చాలా మంచివి. అవకాడో అడుగు ఎంత? అవకాడో ఎంత అడుగు? అవకాడో రామ్దేని Oscillaria kilogram. İstek lamazo. డ్రై ఫ్రూట్స్ ఇవి 3 జెల్స్ అంట. ఇది 3 జెల్ అంట. ఫైవ్ జెల్ అంట. వాల్నట్స్ 3 జెల్. కార్న్ 3 జెల్. నైస్ నైస్. ఇదేంటి కారం పొడా? భయ కారప్పొడి అనుకుంటా. కారప్పొడి కారప్పొడి రామ్దేని టూలారి అంట భయ్యా. బాగుందా? అమ్మ మన కారప్పొడి 60 రూపాయలకి అమ్ముతున్నారు. చిల్లీ ఫ్లాక్స్ అదే కారప్పొడి. అదే బాగానే పెట్టినా. ఇదేం పికిలా టొమాటో సాస్. ఇవన్నీ భలే తగిలిచ్చారు. ఇవేంటి భయ్యా? నిమ్మకాయలా? వామ్మో చాతపడి చేసిన నిమ్మకాయలా. సరే దాటెళ్దాం దా. అరే భలే ఉన్నాయి భయ్యా ఇంతగా. ఏంటో విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ అన్ని. ఏందో నన్ను దయ్యంలాగా చూస్తుంది ఇవిడ. ఇది దిష్టి తీస్తారు గుమ్మడికాయలు కాదా? ఏమో కొన్ని పచ్చళ్ళు చేస్తారు, కొన్ని హాయ్ చెరీస్ బాగున్నాయి. ఒకటి టూ లారీ అంటాయి ఇది. ఇవి పదా. ఇక్కడ ఎన్నో జాకెట్స్ జీన్స్లు ఉన్నాయి, తక్కువకి వస్తాయి ఇక్కడ అయితే. సేమ్ స్టేషన్స్ పేరు లాగా. ఎంత అడుగుదామా జస్ట్ వీడియో కోసం. రామ్దేని సమోసా 70 అంట. వర్త్ కాదండి. ესეთი ფასი გაწყობს? 60కి ఇస్తారంట భయ్యా. 60కి ఇస్తారంట. ఓకే ఓకే. შენთვის გინდა? შენთვის აი ესეთი ენასი? ეს არ გინდა? నీకంటే అట్లాంటివి కావాలా? ఎస్ ეს დიდი ზომა. రామ్దేని 40 ლარი. 40 లారీ అంట. 40 ხო? ఇది నా సైజులో 40 జెల్స్ అంట. 40 జెల్ ఎక్కువ అయితే సైజ్ లేదా కి మతలబ్. ఇక్కడ ఇట్లా మొక్కల కోసం మ్యాట్స్, మాప్ స్టిక్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా స్టూల్స్. భయ్య చేపలు ఉన్నాయి చూద్దాం దా. చేపలే. ఎంతో మరి ఇక్కడ చేపల పేర్లు కూడా నాకు తెలియదు. అడుగు భయ్యా ఏం చేపలు చెప్పు, నీకు తెలుసా పేర్లు? ఏంటో దెయ్యంలాగా చూస్తున్నాను నన్ను ఇక్కడ వీడియో తీస్తుంటే. ఈ
చేపల పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ చూపినైతే చూపిస్తున్నా. గోల్డ్ చేపల పేర్లు సురుమయ్య దీని పేరా? అమ్మ ఇదేం చేప భయ్యా? అమ్మో నాకు ఇంగ్లీష్ ఇక్కడ అన్ని ఫిష్ కానీ ప్రాన్స్ ఉండవా? ఎక్కడ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ? స్టేషన్ స్క్వేర్ పదా. మా స్టేషన్ స్క్వేర్లో తక్కువ ఉంటాయి అనుకున్నా, ఇక్కడనే బెటర్ అనిపించింది నాకు అన్నిటికంటే. ఇక ఈతకాయలు ఇవి భలే ఉన్నాయి. చేపలు ఉన్నాయి చూద్దాం దా. భయ్యా ఎండి చేపలా? డ్రై పీస్. ఎండి చేపలు అంటున్నా, డ్రై పీస్ అన్నా ఒకటే. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి భయ్యా లైట్కి. రామ్దేని Samet ileri kilo. కి Ya çok öyle bazımla ilgili kalmadı. Çıkart ismini, bak öyle bazım. అయ్యో కింద పడిపోయినాయి. ఉండు భయ్యా ఒక్క నిమిషం. భలే ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. హాయ్ కింగ్ ఫిష్ అది ఏమో మనకు తెలీదు అవన్నీ. అమ్మో ఎంత ఉందో. ఇది ఒకటి కిలో ఉండొచ్చు. పద ఇటు వెళ్దాం దా. అమ్మో సేమ్ ఫిష్ మార్కెట్లో స్మెల్ ఎట్లా వస్తుందో అట్లనే వస్తుంది అంటే ఇది కూడా ఫిష్ మార్కెట్ అనుకోండి. అయిపోయింది మొత్తం చూసేసాం 10-15 మినిట్స్లోనే. ఇంకా ఇదేదో మార్కెట్ ఉందంట వెళ్దాం. నాకు ఎందుకు సాహో భయ్యని ఎందుకు తీసుకొచ్చినానంటే తోడు కోసం. ఆయన అయితే ఇట్లా అన్నీ తెలుసు కదా ఎక్కడెక్కడ ఏమున్నాయని తిప్పుతారని. ఇక్కడ అన్ని చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. 10 లారీకి 12కి 20కి 15కి 13కి దొరుకుతున్నాయి. ఇవి కూడా కిలో లాగా దొరుకుతాయి మనకి. ఇట్లాంటి 1 కిలో ఇవి 1 కిలో అట్లా వేస్తారు. ఇక్కడంతా మనకు తక్కువ ప్రైజెస్కి వస్తాయి ఇవన్నీ. బూట్స్, షూస్ అన్నీ ఇట్లాంటి ఏరియాస్లో. సో సాక్సెస్ కదా భయ్య నడు. జాకెట్స్ ఇక్కడ జాకెట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి బయట తీసుకునే దానికంటే ఇక్కడ ఇంకా తక్కువకి వస్తాయి. ఇట్లా క్యాప్స్, జాకెట్స్, బెల్ట్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇంకా కదా భయ్య. స్టేషన్ స్క్వేర్ అనుకున్నా ఫస్ట్ నేను. స్టేషన్ స్క్వేర్లోనే మనకు అన్ని ఇట్లా తక్కువకి దొరుకుతాయని. స్టేషన్ స్క్వేర్ తర్వాత ఇక్కడ కూడా మనకు ఇట్లనే సేమ్ స్టేషన్ స్క్వేర్లో కూడా ఇంతే ఉంటుంది. ఏంటో ఎక్కడ చూసినా ఏ కనిపిస్తుంది. ఇప్పుడు చూసే మళ్ళీ మనం తింటున్నాం అనుకుంటారు. ఇవి నేను చూసాను అక్కడ మా హాస్టల్ పాత హాస్టల్ దగ్గర చెట్టు. ఏంటో ఇవన్నీ పెట్టారు. ఇవి చూస్తే భలే ఉన్నాయి. ఇవేంటి? రాజ్మానా? ఇన్ని ఉన్నాయండి రాజ్మాలో. క్వాలిటీ అన్ని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ. దండలు డ్రై ఫ్రూట్స్ అన్ని దండలు ఎలా తీసారు.
ఏంటి భయ్య దీన్ని ఏమంటారు? ఇది గోధుమ 3 జెల్సేనంట. అంటే 90 రూపీస్ భయ్య ఇవి కిలో. మన ఇండియాలో ఎంతో. 20. ఇవి చియా సీడ్సా? ఎంత అడుగు? చియా సీడ్స్ ఎంత అడుగు? సాంబార్ ఉల్లిపాయలు భలే ఉంటాయి ఇవి, చిట్టి ఉల్లిపాయలు పప్పులో సాంబార్లో వేసుకోవడానికి. రామ్దాని ఆతి కీకి 10 జెల్స్ అంటే 300 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. పర్లేదా కిలో అంత? అంటే పర్లేదంటావా? సన్ఫ్లవర్ సీడ్స్ ఇవేంటి భయ్యా ఇలా ఉన్నాయి? ఇది బాగుంది. ఇది మస్తు బాదం. ఎంత బాదమా? చెప్పు ఎంత? ఏమో తెలియదు. ఎంత అడుగు. అన్నీ అడిగి వెళ్ళిపోతుంది అనుకుంటారేమో. అడుగు అడుగు. రామ్దేని అని అడుగు. ఎస్యూజ్ మీ రామ్దేని అని అను. సిగ్గెందుకు వాడుతున్నావు? ఓ అమ్మాయికి చెప్పు. ఆ సోప్ వేరే పోనీ వదిలే. ఇవేంటి హనీయా? ఎస్ రామ్దేని ఎస్ కి 10 లారీ అంట. యా ఎత్తి చూసి ఒక 2 లారీతో తీసుకో. 2 లారీకి ఇయ్యదమ్మ. ఇస్తా. ఎందుకు ఇయ్యరు. వద్దు ఇయ్యరు. అడిగితే గలీజ్ ఉండదు. 3-4 హనీ ఏంటి ఇన్ని? 25 lari 1 kilo. ఒరిజినల్? Yes. ఓకే. 55 లేదు. ఇప్పుడు చెప్తా. వీడియో గామర్ జోబా వీళ్ళు కూడా చెప్తారంట. సే హాయ్. ఇవన్నీ మనకి జార్జియన్ ఫేమస్ అన్నమాట. ఈ చాక్లెట్స్ ఇవన్నీ చాలా. హనీ అంట. చూపిద్దాం. అండ్ ఈ హనీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. హనీ ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మనకి. ఒక్కొక్కటి 25 జెల్స్ నుంచి స్టార్టింగ్ అంట. అన్నీ ఒరిజినల్ అని అన్నారు. సో ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో మనకు తక్కువలో దొరుకుతాయి. మత్లో బాయ్ బాయ్. ఒకటి చాలు. బాగుంది. బాగుంటాయి. ఇందాక తీసుకున్నాం ఆరెంజెస్ మేము. ఇక్కడ చూస్తే జార్జియా ఇండోయేతి. Молодец. Braganzas შვილი, yes. Bobby Gaigia చెమితకాలి. ఏం చెప్తున్నారో నాకేం అర్థం కాలే. కానీ ఎక్కడి నుంచి అని మాత్రం అర్థమైంది. ఇండియా నుంచి అని చెప్పింది. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనకు అన్ని తక్కువ రేట్కే దొరుకుతాయి ఇక్కడ. అంటే కంపేర్ టు ఇండియా ఇక్కడ తక్కువే. అంటే మరీ అంత ఎక్కువ ఏం లేవు, కొంచెం తక్కువే అన్నమాట. ఆనియన్స్ సరే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఒక్కొక్క సైజు ఉంది. భలే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నమాట. మనకి ఇక్కడ ఆకుకూరలు ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా అంతా మనకి వెజిటేబుల్ మార్కెటే. సో ఇప్పుడు నేనైతే వెజిటేబుల్స్ ఏం తీసుకోదలుచుకోలేదు. అంటే తీసుకోపోయినా అడగదలుచుకోలేదు. ఒక్కొక్కరు నా మీద ఫైర్ అయిపోతున్నారు అన్నమాట. అందుకే ఇంకొంచెం సేపు అయితే కొట్టేటట్టున్నారు. అయినా అవన్నీ మనం పట్టించుకోం అనుకోండి. అయినా ఈ వెజిటేబుల్స్ ఇవన్నిటితో మాకెందుకులే అని వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నేనైతే. ఇక్కడైతే అన్ని దొరుకుతాయి మనకి. క్యాబేజెస్, స్పినాచ్, అన్ని ఆకుకూరలు. కానీ కరివేపాకు దొరకదు, ములక్కాయ ఇవన్నీ దొరకవు అన్నమాట ఇక్కడ. మిగతా అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి.
ఇక్కడ జార్జియన్స్ ఎట్లా అంటే కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. అందుకే నాకు ఎవరితో మాట్లాడాలన్న భయం అనమాట. భయం అని కాదు, ఏమో. నిన్నైతే ఒక జార్జియన్ ఏమైందంటే ఒక అబ్బాయి బయట వెళ్దాం, ఒక జార్జియన్ అబ్బాయి హైఫై అని చెప్పి కొట్టాడు గట్టిగా చేతి పైన. ఏం చెప్పాలి, హైఫై అన్నాడు ఇట్లా అని. నేను నా ఫ్రెండ్ వెళ్తుంటే మెట్రోకి, సరే హైఫై అన్నారు కదా ఎందుకు అని నేను కూడా హైఫై ఇట్లా ఇస్తున్నా. గట్టి కొట్టాడు చేతి మీద. ఏమంటాం వాళ్ళని ఏం అనలేం కదా మనం. అట్లా గమ్మున వచ్చేసా, వాడి పాపన్న వాడైపోతాడులే అని. ఏంటో మా సాహోబయ్య పాపం రాక రాక బయటకు వస్తే కాల్స్ సో ఇక్కడైతే షూస్ ఉంటాయి, మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ షూస్ ఏంటంటే ఇక్కడ మనకి 15 జెల్స్కి 20 జెల్స్కి అమ్ముతారనమాట. సో ఇక్కడ తక్కువ రేట్కి కాబట్టి మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు దిదువే మెట్రో ఆపోజిట్లోనే ఉంటుంది. వెనకాల ఉన్నాడు కదా తను, మాకు తెలిసిన అతను. బ్రో హాయ్ బ్రో. ఐమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఈయన నిన్ననే తీసుకున్నాం, షో చేస్తున్నాడు కొంచెం నేను తెలియనట్టు. సో ఇక్కడ నిన్ననే వచ్చి మా ఫ్రెండ్ తీసుకుంది అనమాట. 15 జెల్స్కి 20 జెల్స్కి 25 జెల్స్కి అట్లా దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చు. ఇలా నైకీ, అదిదాస్ ఇట్లాంటి మనకి బ్రాండెడ్వి ఇక్కడ షూస్ దొరుకుతాయి. మెట్రో నుంచి దిగి ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో. ఓకేనా, మర్చిపోతుంది. మా సాహోబయ్య బాబు మాటలేసి తింటున్నాను. ఇంకా అంతే, మార్కెట్ అంతా అయిపోయింది. నేను ఇంకా మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు అయితే చూపించాను మీకు. సో ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా భయ్యా, లైక్ చేయమని చెప్పు. లైక్ చేయి. బాయ్ బాయ్.